ఈనాటి సాయంకాల సమయంలో విలేకరులందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్, గుడ్ ఈవినింగ్ తెలియజేస్తా ఉన్నా. వనపర్తి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నాయకులందరికీ ప్రత్యేకంగా వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికే వరప్రసాదరావు గారికి మరియు ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ అధ్యక్షులు విడపర్తి ప్రసంగి గారికి, సెక్రటరీ చార్లెస్ గారికి మరియు దళిత క్రిస్టియన్ రైట్స్ వారికి ప్రత్యేకంగా శుభములు, థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నా. ఈ వనపర్తి జిల్లా కిలాగనపురం మండలం సల్కలాపురం గ్రామంలో జరిగిన సంఘటనను ఉద్దేశించి ఈ నాయకులందరూ వనపర్తి జిల్లాను దర్శించినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నా. సిస్టర్ కల్పన గారికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. వనపర్తి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నాయకులముగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నా. జెండా వందనలో మనమందరం చదువుకున్నాం. జెండా వందనలో ప్రతిరోజు మన పిల్లలు మనమందరం ఒకటే మాట చెప్తాం, భారతీయులమందరం సహోదరులం, అన్నాదమ్ములం, అక్కా చెల్లెళ్ళం అని ప్రతిరోజు జెండా వందనలు ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో ఈ విధంగా మనము వింటాం, ఎవ్రీడే వింటాం. అది మంచి మాట, అది సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, నానా రకాల జాతుల మతాల ప్రజలు ఉన్నారు. అందరూ అన్నాదమ్ముల వలె, అక్కా చెల్లెళ్ళ వలె ఉండాలనేది దేశం యొక్క సంస్కృతి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్న సల్కలాపురం గ్రామం, కిలాగనపురం మండలం, వనపర్తి జిల్లాలో 25వ తారీఖు జరిగిన సంఘటన మీరందరూ విని ఉంటారు. అయితే అక్కడ శివస్వాములు వచ్చి పాస్టర్ పైన, పాస్టమ్మ పైన, క్రైస్తవుల పైన ఆదివారం ప్రార్థన జరుగుచుండగా, ఆదివారం ఆరాధన కార్యక్రమం జరుగుచుండగా దాడి చేశారు శివస్వాములు. అయితే ఆ శివస్వాములను మేము ప్రేమిస్తూ ఉన్నాం. యేసు ప్రభుదేవుడు ప్రేమ కలిగిన దేవుడు. యేసు ప్రభుదేవుడు కులము, మతము, భేదము లేకుండా అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభుదేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన అందరినీ ఒకే విధముగా సమానంగా ప్రేమించే ఏకైక దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు. మేము క్రైస్తవులముగా, పాస్టర్లముగా, దైవజనులముగా ఆ శివస్వాములను మేము ప్రేమిస్తూ ఉన్నాం. యేసు ప్రభుదేవుడు ప్రేమించాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. మేము ప్రేమిస్తూ ఉన్నాం. ఎందుకనకంటే మా సహోదరులు, వారు కూడా మా అన్న, మా తమ్ముడు అని మేము వారిని ప్రేమిస్తూ ఉన్నాం. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ సాముల డ్రెస్సు పైన ఉండి భక్తి చేస్తూ కూడా ఇతరుల పైన దాడి చేయడం, ఇతరులను తిట్టడం, కొట్టడం, అది కొంచెము బాధాకరమైన విషయం. ఆ విషయంలో ఎవరు పొరపాటు చేసినా, నేను చేసినా, నీవు చేసినా, ఇంకెవరు చేసినా పొరపాట్లు అనేది సహజం. ఆ పొరపాటు చేసినప్పుడు వాటిని సరిదిద్దుకుంటే అది చాలా బాగుంటుంది. శివస్వాములారా, భక్తులారా, మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం. మేము మనమందరం కలిసి అన్నాదమ్ముల వలె మనము ఇంతకాలం ఉన్నాం, ఇక ముందు కూడా ఉండాలని మేము ప్రేమతో కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మీరు చేయకూడదని ప్రేమతో ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏ దేవుడైనా ఇతరులపైన దాడి చేయాలని, కొట్టాలని, తిట్టాలని ఏ దేవుడు, ఏ గ్రంథం చెప్పట్లేదు. కాబట్టి మనమందరము సహోదర భావము కలిగి, ప్రేమ, ఆప్యాయత, అనురాగము కలిగి జీవించాలని వనపర్తి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఈ నా మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.